विबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। మనందరం అనాది కాలంగా ఒక ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. ఈ ధర్మాన్ని ఇవాటి రోజున మనందరం హిందూ ధర్మం అని అంటూ ఉన్నాం. మేమంతా హిందువులం, ఇది మా హిందూ ధర్మం అని మనమంతా అంటూ ఉన్నాం. అయితే దీనికి వెనకటి నుంచి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఒక పేరేమిటి అని అంటే సనాతన వైదిక ధర్మము అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి నామధేయం. ఆ సనాతన వైదిక ధర్మం అనే దాన్నే సనాతన ధర్మం అంటున్నాం, హిందూ ధర్మం అని కూడా అంటూ ఉన్నాం. అయితే ఈ హిందూ ధర్మం అనేటటువంటి పేరు మన ధర్మాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటి పేరు ఏదైతే ఉందో ఇది ఈ ధర్మాన్ని సూచించడం మాత్రమే కాకుండా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ మాట అనే హిందూ ధర్మం అనే పదం ధర్మాన్ని గురించి సూచిస్తోంది. కానీ ఈ సనాతన వైదిక ధర్మం అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఈ ధర్మాన్ని సూచించడంతో పాటు దీని యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. వెనకటి వాళ్ళు దేనికైనా, ఒక వ్యక్తికైనా, ఒక వస్తువుకైనా ఒక పేరు పెట్టాలంటే ఈ పేరు ఆ వస్తువుని సూచించాలి, ఆ వస్తువుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా సూచించాలి అనే ఉద్దేశ్యంతో పేర్లను పెడుతూ ఉండేవారు. కాబట్టి ఈ సనాతన వైదిక ధర్మము అనంటే ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి, ఎలా ఈ పేరు దీని యొక్క గొప్పతనాన్ని ఎలా సూచిస్తోంది అనంటే ఇక్కడ మొట్టమొదటి దీన్ని మనం ధర్మము అని అంటున్నాం. ధర్మము అనంటే ఏమిటి, దేని ద్వారా ఈ ప్రపంచం అనేది ధరింపబడుతోందో అది ధర్మము అని అంటే ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి దాన్ని ధర్మము అని అంటారు. ఏది ప్రపంచానికి ధర్మం అనేది ఎక్కడ ఆధారం మాకు కనబడట్లేదే అంటే ఈ ధర్మం అనేది మన కంటికి కనిపించేటటువంటి విషయం కాదు. ఇది మన కంటికి కనపడకుండా ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి విషయము. కాబట్టి ఈ ప్రపంచానికి ఇది ఆధారంగా ఉంది కాబట్టే దీన్ని ధర్మము అని అన్నారు. ఈ ధర్మం అనేది ప్రపంచాన్ని నియంత్రిస్తోంది కాబట్టే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఏదేదో చెయ్యాలి అంటే అది అయ్యే పని కాదు, అది కుదరదు. అంటే ఇక్కడ ప్రపంచంలో ధర్మాధర్మాలు అని రెండున్నాయి. ఒకటి ధర్మం, ఒకటి అధర్మం అని రెండున్నాయి. మనకి ఆ ధర్మం యొక్క ఫలం, అధర్మం యొక్క ఫలం ఈ రెండు కూడా మనిషికి వస్తూ ఉంటాయి. ఈ జన్మలో అథవా కిందటి జన్మల్లో చేసినటువంటి ధర్మాలు అధర్మాలు, తెలిసి చేసినటువంటివి, తెలియక చేసినటువంటివి, ఏవో ధర్మాలు అధర్మాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి యొక్క ఫలితం అనేది మనిషికి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టే వాట్ల ఆ ధర్మాధర్మాల ఫలితంగా మనిషికి అనేక విధమైనటువంటి ఫలాలు వస్తూ ఉంటాయి. కాబట్టే తాను అనుకున్నట్టుగా ఇలా జరగాలి, ఇది ఇలాగే ఎందుకు జరుగుతోంది, ఇలా జరగకూడదు, ఇంకోలా జరగాలి అని అనుకుంటే కొన్నిసార్లు అది అవ్వట్లేదు. ఎందుకంటే మనిషికి ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, అది అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, అథవా ఇది ఇలా జరగకూడదు అని మనిషి ఆశపడుతూ ఉంటాడు లోపల. అథవా నేను అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఏ పనులు ఎలా ఉన్నా సరే అన్నిటికంటే ముఖ్యంగా మనిషి కోరుకునేది ఏమిటి అని అంటే నేను సుఖంగా ఉండాలి, ఎప్పుడు నేను సుఖంగానే ఉండాలి, నాకు ఎప్పుడు దుఃఖం అనేది రాకూడదు అని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇలాంటి కోరిక ఉండడానికి వాడే పెద్ద చదువుకోవాల్సిన పని లేదు, పెద్ద మనిషిగా ఉండాల్సినటువంటి పని లేదు. ప్రతి మనిషి, సామాన్యుడైనటువంటి ప్రతి మనిషి కోరుకునేది ఇది. ఏమిటి అని అంటే నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, నాకు ఎప్పుడూ మంచి జరగాలి, నాకు ఎప్పుడు కూడా కష్టాలు రాకూడదు, నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి ఈ ఆశలు ప్రతి మనిషికి ఉన్నాయి. కానీ ఇలా ఆశపడినంత మాత్రాన ఎప్పుడూ సుఖం అనేది మనకు దొరకట్లేదు. నాకు దుఃఖం వద్దు అన్నంత మాత్రాన రావడం ఆగట్లేదు, దుఃఖం వస్తూనే ఉంది, కష్టాలు వస్తూనే ఉన్నాయి.
కష్టాలు వద్దు అని ఉంది మనస్సులో, కానీ అవి ఆగట్లేదు. సుఖం కావాలి అని ఉంది, కానీ అది రావట్లేదు. అనుకున్నంతగా దొరకట్లేదు సుఖం. ఎందుకు ఇలా జరుగుతుందనంటే ఈ అంటే ఏ ఒక మనిషికి అలా జరగట్లేదు. ఏదో వీడికి వీళ్ళకి అని మాత్రం కాదు. ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా సరే ప్రతి మనిషికి రెండు ఆశలు అనేవి ఉంటాయి. ఈ దేశంలో వాడైనా విదేశంలో ఉండేవాడైనా ఏ మూల ఉండేవాడైనా వాడికి రెండు ఆశలు ఉన్నాయి. కానీ ఆశలు మాత్రం ఆశలుగానే ఉన్నాయి. వాటి యొక్క ఫలితం మాత్రం పరిపూర్ణంగా దొరకట్లేదు. కొంత దొరుకుతోంది, కానీ అనుకున్నంతగా దొరకట్లేదు. ఎందుకు? మొత్తం వీడి చేతిలోనే మన చేతిలోనే ఉండేటైతే మనం అనుకున్నట్టుగా అన్ని ఎందుకు జరగట్లేదు? ఎందుకు అనంటే మొత్తం మన చేతిలో ఉంది అని మనం అనుకుంటున్నాం తప్ప వాస్తవంగా అలా లేదు. మన కంటికి కనిపించకుండా నడిపించేటటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఏమిటి అనంటే అదే ధర్మము, అథవా అదే ధర్మము అధర్మాలు. ఈ ధర్మాధర్మాలు అనేవి రెండున్నాయి కాబట్టి వాట్లకి తగినట్టుగా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి తప్ప మనం అనుకున్నట్టుగా అది కావాలి ఇది కావాలంటే మనకి దొరకదు. ఎందుకంటే మనల్ని నియంత్రించేవి ఆ ధర్మాధర్మాలు, ఇదివరకు చేసుకున్నటువంటి ఆ ధర్మాధర్మాలు. కాబట్టి అవి యద్యపి మన కంటికి కనబడట్లా, కానీ దాని ఫలితాన్ని మాత్రం మనం అనుభవిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ధర్మానికి ఫలం ఏమిటి అనంటే సుఖం, అధర్మానికి ఫలం ఏమిటి అనంటే దుఃఖం. ఇవి ఎప్పుడు కూడా మారవు. కాబట్టి ధర్మాధర్మాలు మనిషికి ఉన్నాయి కాబట్టి అవి మనల్ని నియంత్రిస్తున్నాయి. కాబట్టి ఒకదాని తర్వాత సుఖము దుఃఖం వీటన్నిటిని కూడా మనం జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మనకున్నటువంటి ఈ ఆశల్ని, అంటే ఏమిటి, ఎప్పుడు నాకు సుఖమే ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు అనేటటువంటి ఆశలని పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలి అనంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు ఏమేం జరిగినాయి ఈ జన్మలో అథవా కిందటి జన్మలో అంతకుముందు జన్మలో ఏమేమి అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి. అవి వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. దాన్ని అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఏమీ చేయడం కుదరదు. కానీ ఇప్పుడు భవిష్యత్తులో నాకు ఉన్నటువంటి ఆశల్ని నేను పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలి అనంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి అనంటే వేదముల్లో చెప్పినటువంటి ఈ వైదిక ధర్మాన్ని ఆచరించడం. అంటే శాస్త్రం దేన్నైతే చేయమని చెప్తోందో దాన్ని చెయ్యడం, శాస్త్రం దేన్నైతే చెయ్యకూడదు అని చెప్తోందో దాన్ని వదిలిపెట్టడం. ఈ రెండిటిని స్పష్టంగా పరిపూర్ణంగా చక్కగా తెలుసుకొని కనుక మనం చేస్తే అప్పుడు మనకున్నటువంటి ఆశల్ని పరిపూర్ణంగా మనం నెరవేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచానికి మన కంటికి కనిపించకుండా ఈ ధర్మం అనేది ఆధారంగా ఉండి అన్ని వ్యవహారాలని అన్నిటినీ కూడా నడిపిస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ధర్మము అని అన్నారు. కాబట్టి ఆ ధర్మం అనేటటువంటి పేరు దీనికి వచ్చింది ఇందువల్ల. అదేవిధంగా ఇప్పుడు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎలాగా అనంటే ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారి కింద ఒకటి పనిచేస్తూ ఉన్నాడు. వీడి పని ఏమిటి? పైన అధికారి ఏం ఆదేశిస్తాడో దాన్ని చేయడం. ఇవాళ నాకు ఆయన ఇలాగే చెప్పాలి, ఈ పనే చెప్పాలి, ఈ పని చెప్పకూడదు అనేటటువంటి అధికారం వీడి చేతిలో లేదు. నాకు ఆయన ఇవాళ పని చెప్పకూడదు, ఏ పని చెప్పకూడదు, అసలు నాకు కష్టం కలిగించేటటువంటి పనులు కొంచెం కష్టపడాలి. కొన్నిసార్లు ఆ పనులను పూర్తి చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇవాళ నాకు ఏ కష్టం లేకుండా చాలా సులభమైనటువంటి పనులను మాత్రమే మా యజమాని మాకు చెప్పాలి అని మనం అనలేము. కింద పనిచేసేవాడు అలా అనలేడు. అథవా నాకు బాగా కష్టం, మా యజమాని నాకే పెద్ద కష్టమైన పనులు ఏం చెప్పట్లేదు, కొంచెం కష్టపడేటటువంటి పనులు ఏమన్నా చెప్తే బాగుంటుంది అని కూడా మనం అనుకోలేము. మన పని ఏమిటి అని అంటే యజమాని ఏం పని చేయమని చెప్తాడో దాన్ని చేయడం, అది మన పని. కింద ఉండే మనం ఒకళ్ళ కింద పని చేస్తూ ఉంటే అప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే ఏం చేయమంటారో అది చేయడం. దాంట్లో కొన్ని కష్టమైన పనులు ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది, కొన్నిసార్లు చాలా సులభమైనటువంటి పనులు ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ నియంత్రణ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే మన పై ఉండే అధికారి చేతిలో ఉంటుంది. ఆ అధికారి మనల్ని ఎలా నియంత్రిస్తూ ఉంటాడో మనం ఆ రకంగా మన పనులను చేయవలసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్మాధర్మాలు అనేవి, ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఈ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటిది. కాబట్టి
మనకి ఈ జీవితంలో శ్రేయస్సు అనేది లభించాలి అని అంటే ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. మనకి ఏ విధమైనటువంటి కష్టాలు రాకూడదు అని అంటే మనం ఆ ధర్మాన్ని పరిత్యజించాలి. కాబట్టి ఈ ప్రపంచానికి ధర్మం అనేది ఆధారభూతమైనటువంటిది. కాబట్టి దీన్ని ధర్మము అని అన్నారు. అదేవిధంగా అంటే ఇంత విషయాన్ని ఈ ధర్మము అనేటటువంటి పదం మనకి సూచిస్తోంది. ఇంత గొప్ప అర్థం, ఇంత గంభీరమైనటువంటి అర్థాన్ని ఈ పదం మనకి సూచిస్తూ ఉన్నది. అదేవిధంగా